నమస్తే. సత్యాగ్రహి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన అంశం తెలంగాణ సాహిత్యం. అదేంటి తెలంగాణ సాహిత్యం అంటున్నాను అనుకుంటున్నారా? అవును, తెలంగాణ సాహిత్యమే. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కూడా ప్రత్యేకమైన సాహిత్యం ఉంటుంది. ఆ సాహిత్యం ద్వారా ఆ దేశ ప్రజల జీవితాలు ఏంటి, సంస్కృతి సంప్రదాయాలు ఏంటో తెలుస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మన తెలంగాణ సాహిత్యం గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక కథ చెప్పాలి. మనం ఊర్లలో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. మనకి తెలిసిన చాలా విషయాల్ని మనం వేరే వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. ఈ పంచుకోవడం కావచ్చు, లేదంటే అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా సాహిత్యం కిందకే వస్తుంది. కానీ నిజానికి కవులు, రచయితలు వీటిని అక్షరాల్లోకి వంపి పుస్తకాల మీద రాస్తారు. అదే వ్యవసాయం చేసేవాళ్ళు, లేదంటే ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు రాయరు. కానీ సాహిత్యం అనేది ఎప్పుడూ మన జీవితంలో అంతర్భాగంగానే ఉంటుంది. అయితే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ అనగానే కవులు, కళాకారులు, సబ్బండ వర్ణాలు ఎన్నో మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే సాహిత్యంతో పాటు కళాకారుల పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. అంతేకాదు, తెలంగాణ సాహిత్యం అని ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? తెలంగాణ సాహిత్యంతో పాటు తెలంగాణ సాహిత్యంలో ఏవేవి, ఏ ప్రక్రియలు ఎలా వాటి పాత్రను పోషించాయో కూడా మాట్లాడుకుందాం. ఆ పాత్రల కంటే కూడా ప్రక్రియలు ఏంటన్నది కూడా మాట్లాడుకుందాం. ముందుగా కవిత్వం. కవిత్వం అంటే ఏమనుకుంటున్నారా? కవిత్వం అంటే మనం సినిమాల్లో పాటలు వింటూ ఉంటాం. ఈ పాటలన్నింటినీ కూడా మనం కవిత్వంగా పరిగణించవచ్చు. ఒక ప్రత్యేక భాష ఉంటుంది. ఒకదానితో ఒకదాన్ని పోలుస్తూ ఉంటాము. పోల్చి చెప్పడమే కవిత్వం. అలాగని పోల్చి చెప్పడమే కాకుండా ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు. అది కవిత్వం. కథ. మనం విన్న ఒక సంఘటననో, లేదంటే మన జీవిత అనుభవాన్ని ఇంకొకరితో పంచుకుంటూ ఉంటాం. ఆ పంచుకున్న సంఘటనని కథగా మనం చెప్పుకోవచ్చు. అదే సంఘటనని కొనసాగిస్తూ దాన్ని మనం రోజు మాట్లాడుకుంటూ దాని తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఊహించినప్పుడు అది కథగా మారుతుంది. ఆ కథ అలాగే కొనసాగిస్తే నవల. అంతేకాదు, ఇప్పుడు మనం పడుకున్నప్పుడు మనకు కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు ఫ్లాషెస్ లాగా అలా వచ్చిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మనము నాటకంగా పరిగణించవచ్చు. నాటకంగా ఎలా పరిగణించవచ్చు అంటే, నాటకంలో మనకు ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్స్లో ప్రతిసారి మనం పరదాలు మారుస్తూ ఉంటాము, బ్యాక్గ్రౌండ్ మారుస్తూ ఉంటాము. అలా కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల ద్వారా కథని చెప్పిస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఒకదానితో ఒకటి పోలిక ఉండకపోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ మారిపోయి ఉండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మారిన దాంట్లో కూడా పోలిక ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కథ మొత్తం ఒకేలాగా ఉండొచ్చు, మన కళల్లాగానే. అందుకని అలా చెప్పాను. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తెలంగాణ అంటే తెలుగుదేశం, లేదంటే తెలుగు మాట్లాడే ప్రజలు, తెలుగుదేశం అని అర్థం. తెలుగు మాట్లాడే ప్రజలని అర్థం తెలంగాణలో కవులు, కళాకారులు ఎందరో వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ కళల్ని మనకి చూపిస్తూనే ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు, నర్తిస్తూ ఉన్నారు, నాటకంగా చూపిస్తున్నారు. వీధి నాటకాలు, చిందు, యక్షగానాలు, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. సాహిత్యంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కవిత్వం. కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అన్న పేరుతో తను ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. తను రాసిన 7 పుస్తకాలకు కూడా నా గొడవ అన్న పేరే పెట్టారు. నా గొడవ అంటే ఆయన గొడవ కాదు, ప్రజలందరి గొడవని ఆయన గొడవగా చేసుకున్నారు. ఆయన తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన తన గొంతుని వినిపించారు. అక్షరాలతో తిరగబడ్డారు. వట్టికోట అల్వార్ స్వామి గారు, దాశరథి రంగాచార్య గారు, దాశరథి అన్నమాచార్యులు గారు, ఇలా చాలామంది కవులు, కళాకారులు మనకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అస్తిత్వవాదాలు ఎన్నో వచ్చాయి. అస్తిత్వవాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి తన అస్తిత్వం, లేదంటే తన జీవితానికి సంబంధించిన విషయాల గురించి బలంగా మాట్లాడుకున్నప్పుడు అది అస్తిత్వవాదం అవుతుంది. ఉదాహరణకి ఒక మూలవాసి, ఒక ఆదివాసి. మూలవాసి అంటే ఆదివాసి, లేదంటే ఆ ప్రదేశంలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి తన అస్తిత్వం అంటే తన జీవన విధానం కావచ్చు, తన పండగల గురించి కావచ్చు, తన తల్లిదండ్రుల గురించి కావచ్చు, తన చరిత్ర గురించి, లేదంటే తమని వేరే వాళ్ళు ఎలా అణగదొక్కారో, లేదంటే తాము ఎలా ఒక డిస్క్రిమినేషన్కి గురయ్యారో, ఈ విషయాల్ని మాట్లాడినప్పుడు వాళ్ళు అస్తిత్వవాదాలు వినిపిస్తూ ఉంటారనమాట. అయితే మన తెలంగాణలో ముఖ్యంగా స్త్రీవాదం, దళిత బహుజనవాదం, ఆదివాసీ గిరిజనవాదం, ఇలా చాలా వాదాలు వచ్చాయి. స్త్రీవాదం అంటే ఏంటి? మనం ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే స్త్రీలు తమ హక్కుల కోసం, తమ స్వేచ్ఛ కోసం మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ మాట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో వాళ్ళు తమకు ఎటువంటి స్వేచ్ఛ కావాలి అంటే పురుషులకు, స్త్రీలకు సమానత్వం కావాలి. అది
ఇంట్లోనే కాదు విద్య వ్యవస్థలో కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ సమానత్వం కోసం తాము తమ అస్తిత్వాన్ని లేదంటే తమ బాధల్ని అక్షర రూపంలోకి తీసుకొస్తే అది స్త్రీవాదమైంది. అదే ముస్లింలైతే వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ పండగల గురించి, లేదంటే వాళ్ళ ఆహార వ్యవహారాల గురించి, లేదంటే వాళ్ళని వేరే వాళ్ళు ఎలా అణగదొక్కుతున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు అది ముస్లిం మైనారిటీ వాదం అవుతుంది. అదే దళితవాదం. మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా దళితవాదం చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అస్తిత్వం ముఖ్యంగా మనకు తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలోనే కాదు ప్రస్తుతానికి దేశమంతటా కూడా ఈ అంటరానితనం అనేది ఎప్పుడు వినిపిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన విషయాలు వింటూనే ఉంటాం, వార్తలు వస్తూనే ఉంటాయి. ఎన్నో విషయాలు మనకు తారసపడుతూనే ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం, మన కళ్ళ ముందు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అంటరానితనం అనేది ఎలా మొదలైంది ఏంటనేది దానికో పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. అయితే వాళ్ళకి అంటరానితనం వల్ల వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాల్ని కోల్పోయారో, లేదంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎలా కోల్పోయారో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి మానవ సమూహాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పుకుంటూ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అస్తిత్వాన్ని రాసుకొచ్చారు. అలా రాసుకొచ్చిన దాంట్లో వాళ్ళ కుల వృత్తులు అంటే దళిత్ అనగానే ఒక మాదిగానే కాకుండా చాలా కుల వృత్తులు ఉన్నాయి. కుల వృత్తులతో పాటు ఇంకెన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళందరి గురించి కూడా దళితవాదం మాట్లాడింది. తర్వాత ఆదివాసీ వాదం అని అంటున్నాం, కానీ నిజానికి గిరిజనవాదం. ఆదివాసీ అంటే అడవుల్లో ఉండేవారు, గిరిజనులు అంటే కొండ ప్రాంతంలో ఉండేవారు. అయితే ఈ కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు సంచారులు కూడా ఉంటారు. మనకి సంచార సమూహాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. అయితే ఈ గిరిజనవాదంలో వాళ్ళ సంస్కృతికి సంబంధించి, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి ప్రతి విషయాల గురించి ఏ వాదమైనా కానీ వాళ్ళ జీవన చరిత్ర గురించి, లేదంటే వాళ్ళ అస్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ విషయాల్ని ముఖ్యంగా బయటి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ అస్తిత్వవాదం రాయడం ఎందుకు అన్నప్పుడు, వాళ్ళు రాస్తేనే ఆ విషయాలు మనకు బాగా తెలుస్తాయి. బయట వారు వాళ్ళ గురించి రాసినప్పుడు అదంతా పైనే ఉంటుంది, వాళ్ళు రాసినప్పుడు అది ఇంకా బలంగా ఉంటుంది. ఇవన్నీ కలిపితే కానీ తెలంగాణ అన్న పదం, లేదంటే తెలంగాణ సాహిత్యం పూర్తి కాదు. దీంట్లో పటేల కాలం కావచ్చు, లేదంటే నైజాం రాజుల కాలం కావచ్చు, ఇలా చాలా విషయాల గురించి మన సాహిత్యకారులు రాసుకుంటూ వచ్చారు. ఈ తెలంగాణ సాహిత్యంలో ముఖ్య పాత్ర తెలంగాణ కళాకారులది ఉంటుంది. తెలంగాణలో కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధి తిరిగి వాళ్ళ కళల్ని ఇప్పుడు డిమ్కి వాయించేవారు కావచ్చు, తంబురా వాయించేవారు కావచ్చు, లేదంటే ఢాడీ భాట్లు కావచ్చు, చిందు యక్షగానాలు కావచ్చు, వీధి నాటకాలు కావచ్చు, ఇలా ఎన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక రకంగా సాహిత్యాన్ని, అంటే మౌఖిక సాహిత్యం అంటే ఏంటి, మన పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, లిఖితపూర్వకంగా లేకుండా ఉండి కేవలం నోటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడము, లేదంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ దాన్ని ప్రదర్శించడం మౌఖిక సాహిత్యం అని చెప్పొచ్చు. ఈ మౌఖిక సాహిత్యాన్ని సంచార సమూహాలు వారి కళల్ని ప్రదర్శిస్తూ అక్కడ భిక్షాటన చేయడమో ఇంకేవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బయట వారికి అదేదో నామోషిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో భాగమనే చెప్పొచ్చు. వాళ్ళ కళల్ని ప్రదర్శించి ఆ కళల ద్వారా గౌరవంగా వాటిని, అంటే ఆహారమో డబ్బులో ఇంకేవో తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు రాజుల కాలంలో వాళ్ళ కళల్ని, అంటే కవిత్వం రాసినప్పుడు ఆ కవిత్వాన్ని రాజుకి వినిపించిన తర్వాత రాజు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి భూమి ఇవ్వడమో, లేదంటే బంగారం ఇవ్వడమో లాంటివి జరిగేవి. ఈ రకంగా చాలా విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తెలంగాణ సాహిత్యము ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో, తెలంగాణ రావడానికి కావచ్చు, ఈ పత్రికలు, కళాకారుల పాత్ర ఎంతో ఉంది. ఇదంతా కూడా సాహిత్యం కిందకే వస్తుంది. తెలంగాణలో ఇవే కాకుండా ఇంకా చాలా సమూహాలు ఉండి ఉండొచ్చు, వాళ్ళ గురించి సాహిత్యంలోకి రాకుండా ఉండొచ్చు, రాయబడి ఉండకపోవచ్చు. కానీ రాసి ఉన్నంత వరకు వీళ్ళంతా కూడా తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఇలాగే మరెన్నో పుస్తకాలు, ఎన్నో సాహిత్య ప్రక్రియలు మనకి ఇలా వస్తూనే ఉన్నాయి. ఆ వస్తున్న ప్రతి ప్రక్రియ గురించి కూడా మనం ఏదో ఒక రకంగా మన జీవితంలో వింటూనే ఉంటున్నాము, చూస్తూనే ఉంటున్నాం, కానీ వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఒక తత్వవేత్త ఏమన్నారంటే, ఏ దేశంలో అయితే సాహిత్యం సమృద్ధిగా ఉంటుందో అక్కడి మనుషులు, లేదంటే అక్కడి సివిలైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ఎక్కడైతే సాహిత్యం బాగా ఉంటుందో, లేదంటే సాహిత్యాన్ని బాగా చదువుతారో, సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకుంటారో, ఖచ్చితంగా ఆ ప్రజల జీవితము, జీవన విధానం అంతా కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుందని దాని అర్థం.